హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బీఎడ్ సెకండ్ సెమిస్టర్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్ ఈ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్గా చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 1లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ లెర్నర్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి పర్పస్ ఆఫ్ డిఫరెంట్ క్లాస్ రూమ్ సీటింగ్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎయిమ్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ యూనిట్ 2లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అప్రోచెస్ అండ్ ద నీడ్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. సెకండ్ క్వశ్చన్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ టైప్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్ ఇన్ క్లాస్ రూమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు క్లాస్ రూమ్ బిహేవియర్ మేనేజ్మెంట్. అండ్ ఫోర్త్ వన్ హౌ టు మేనేజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి కాజెస్ ఆఫ్ మిస్బిహేవియర్ అండ్ స్ట్రాటజీస్ టు ప్రివెంట్. సిక్స్త్ వన్ చైల్డ్ రైట్స్. సెవెంత్ క్వశ్చన్ క్లాస్ రూమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ యూనిట్ 3లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అకౌంటబిలిటీ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ టీచర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కండ్యూసివ్ స్కూల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ టీచర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ characteristics of an effective teacher. Fifth one teamwork and transparency among school teachers. Next sixth question coordination among teachers with authorities for support. Next seventh one concept of self evaluation and how is it useful to the teachers. So ivi unit 3lo unna important questions. Next unit 4lo vachesi first question strategies to develop leadership qualities in students. Second question leadership and types. Next third one concept, nature and characteristics of a leader. Next fourth one theories of leadership. Next fifth one how to develop leadership qualities in teachers. Next sixth one qualities of headmaster. And seventh one teacher as a leader in managing classroom. So ivi unit 4lo unna important questions annamata. Next unit 5 వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ యాక్షన్ రీసెర్చ్ సైకిల్. సెకండ్ క్వశ్చన్ యాక్షన్ రీసెర్చ్ అండ్ స్టెప్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ స్కోప్ ఆఫ్ యాక్షన్ రిసోర్సెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్షన్ రీసెర్చ్ అండ్ బేసిక్ రీసెర్చ్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ ప్రిపేర్ రిపోర్ట్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్. అండ్ సిక్స్త్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్. నెక్స్ట్ సెవెంత్ వన్ యాక్షన్ రీసెర్చ్ ప్రాబ్లమ్ ఏరియాస్ ఇన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్. సో ఇవి యూనిట్ 5లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ గురించి చూద్దాం. సో ఎస్ఏస్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఓహెచ్పి ఆర్ ఎల్సిడి, స్మార్ట్ బోర్డ్స్, చార్ట్ బోర్డ్స్, వైట్ బోర్డ్, డిస్ప్లే బోర్డ్స్ అండ్ మల్టీమీడియా అండ్ ఈ క్లాస్ రూమ్. ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇది ఈజీ క్వశ్చన్ కూడా. సో మీరు 1 or 2 times రిఫర్ చేస్తే ఈజీగా ఓన్గా రాసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ టీచర్. Next third one select a problem of action research and prepare a proposal for action research. And fourth one classroom behavior management. Next fifth one assessment and feedback mechanism of students. Next sixth one child right convention. So ivi general ga 5 units lo nunchi vachina important essay questions annamata. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలానే ఈ వీడియోస్ని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.